మీరొక ఏఐ ఇంజినీర్ అయినా లేదా ఒక ఏఐ ఇంజినీర్ అవ్వాలనుకున్నా ఈ 10 ఏఐ టర్మ్స్ అయితే మీకు పక్కా తెలిసుండాలి. సో, అండ్ 10 ఏఐ టర్మ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు చూసేయండి. సో, ఫస్ట్ వచ్చేసరికి కేవీ క్యాచ్. కేవీ క్యాచ్ అంటే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఎల్ఎం ఉందనుకోండి. ఆ ఎల్ఎల్ఎం ఒక 50 వాట్స్‌ని ప్రాసెస్ చేసింది. ఈ 50 వాట్స్‌ని ఏం చేస్తదంటే అది క్యాచ్‌లో స్టోర్ చేసుకుంటది. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని కేవీ క్యాచ్ అంటారు. సో, దీనివల్ల ఏంటంటే ఈ వాట్స్‌ని ఎల్ఎల్ఎం అనేది మళ్ళీ కాలిక్యులేట్ చేయొద్దు. దీనివల్ల ఏంటంటే మనకి రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. సో, ఇదైతే కేవీ క్యాచ్ అంటే. సో, నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి క్వాంటైజేషన్. క్వాంటైజేషన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఎల్ఎల్ఎం ఉందనుకోండి. అది 7 బిలియన్ పారామీటర్ మోడల్ అనుకోండి. సో, ఈ ఎల్ఎల్ఎంని మనం ఏదైనా లోకల్‌లో రన్ చేయాలనుకుంటే మన లోకల్ పీసీలో కానీ, లేదా ఒక చిన్న టాస్క్ యూజ్ చేయాలనుకుంటే మనం యూజ్ చేయలేం. ఎందుకంటే ఇది చాలా లార్జ్ మోడల్. సో, ఈ లార్జ్ మోడల్‌ని ఏం చేస్తామంటే మనం క్వాంటైజ్ చేస్తాం. క్వాంటైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక మూవీని మనం డౌన్‌లోడ్ చేసుకుంటే 1 జీబీయే ఉంటది. కానీ మనకేంటంటే అది ఫుల్ హెచ్‌డీలో మనకు కనిపిస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే సైజ్ తగ్గిస్తున్నాం. దాని క్వాలిటీ కాదు. క్వాలిటీ కొంచెం తగ్గొచ్చు. కానీ మెజారిటీ క్వాలిటీ అయితే ఉంటది. సో, దీన్నే ఎల్ఎల్ఎం క్వాంటైజేషన్ అంటారు మోడల్స్‌ని. సో, నెక్స్ట్ వచ్చేసరికి స్పెక్యులేటివ్ డీకోడింగ్. స్పెక్యులేటివ్ డీకోడింగ్ అంటే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక 2 ఎల్ఎల్ఎంలు ఉన్నాయనుకోండి. ఒక స్మాల్ ఎల్ఎల్ఎం ఉంది. ఒక లార్జ్ ఎల్ఎల్ఎం ఉంది. ఈ స్మాల్ ఎల్ఎల్ఎం ఏం చేస్తదంటే ఒకటి ఏదైనా ప్రిడిక్ట్ చేస్తది. ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ లార్జ్ ఎల్ఎల్ఎం ఏం చేస్తదంటే ఆ స్మాల్ ఎల్ఎల్ఎం ప్రిడిక్ట్ చేసింది కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేస్తది. సో, దీన్నే స్పెక్యులేటివ్ డీకోడింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్. సో, మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అంటే రియల్ లైఫ్ అనాలజీలో ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక హాస్పిటల్‌కి వెళ్ళండి. మీరొక హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రిలేటెడ్ ఎళ్లారనుకోండి. అప్పుడేం చేస్తారంటే అక్కడున్న రిసెప్షనిస్ట్ మిమ్మల్ని సర్జికల్ ఐ మీన్ కార్డియాక్ డాక్టర్ దగ్గరికి మిమ్మల్ని సెండ్ చేస్తారు. సో, ఈ ఎల్ఎల్ఎం కూడా ఏంటంటే దీంట్లో చాలా రకాలుంటాయి. ఐ మీన్ చాలా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. సో, ఏ ఎల్ఎల్ఎంలో ఏ పార్ట్ అయితే ఎక్స్‌పర్టో దాని దగ్గరికి డైవర్ట్ చేయటంని మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అని చెప్పి అంటారు. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కంటిన్యూయస్ బ్యాచింగ్. సో, కంటిన్యూయస్ బ్యాచింగ్ కూడా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ కంటిన్యూయస్ బ్యాచింగ్ అంటే ఒక హోటల్ ఉందనుకోండి. ఒక హోటల్ లేదా ఒక రెస్టారెంట్ ఉందనుకోండి. దాంట్లో ఒక యూజర్ ఏ ఐ మీన్ కస్టమర్ ఏ ఎళ్లి ఆర్డర్ ఇచ్చారు. కస్టమర్ బి కూడా కస్టమర్ ఏ తర్వాత వచ్చి ఆర్డర్ ఇచ్చారు. కస్టమర్ సి కూడా వచ్చి ఆర్డర్ ఇచ్చారు. ప్రెజెంట్ కస్టమర్ ఏ ఆర్డర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు కిచెన్‌లో. కానీ ఆ ప్రిపేర్ చేసే టైంలో కస్టమర్ బి ఆర్డర్ కూడా స్టార్ట్ చేసేంత టైం ఉంది. కస్టమర్ సి ఆర్డర్ కూడా స్టార్ట్ చేసేంత టైం ఉంది. సో, ఈ ఎల్ఎల్ఎం కూడా ఏం చేస్తదంటే కంటిన్యూయస్ బ్యాచింగ్ కాన్సెప్ట్‌లో సో, ఏ ఆర్డర్ స్టార్ట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్డర్ టీ అడిగారనుకోండి. ఆ టీకి పాలొచ్చేసరికి ఫస్ట్ పాలైతే పొయ్యి మీద పెడతారు. సో, ఇదైతే ఏ ఆర్డర్. సెకండ్ మ్యాగీ అడిగారనుకోండి. దాన్ని వాటర్ బాయిల్ చేస్తారు. సో, ఇలా ఏంటంటే కంటిన్యూయస్‌గా ఒకటైపోయిన తర్వాత ఒకటి వెయిట్ చేయకుండా కైండ్ ఆఫ్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనుకోని చెప్పొచ్చు. దీన్ని కంటిన్యూయస్ బ్యాచింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడింగ్ డ్రిఫ్ట్. ఈ ఎంబెడింగ్ డ్రిఫ్ట్ అంటే మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఎంబెడింగ్ అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. సో, ఎంబెడింగ్ అంటే ఏంటంటే మన టెక్స్ట్ ఉంటది కదా! ఆ టెక్స్ట్‌ని ఏంటంటే నంబర్స్ ఫార్మాట్‌లో మార్చేదాన్నే మనం ఎంబెడింగ్స్ అంటారు. సో, ఎగ్జాక్ట్‌గా ఎంబెడింగ్స్ అంటే ఇది కాదు. మీకు అర్థమయ్యే భాషలో అయితే చెప్తున్నాను ఎంబెడింగ్స్. సో, ఎంబెడింగ్స్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకప్పుడు మొబైల్ రీచార్జ్ అని అనేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ మొబైల్ రీచార్జ్‌ని డిజిటల్ టాపప్ అంటున్నాం అనుకోండి. సో, మీనింగ్ అయితే సేమ్. వాడుక మారింది. సో, ఈ వాడుక మారడాన్ని ఏంటంటే ఎంబెడింగ్ డ్రిఫ్ట్ అని అంటాం. నెక్స్ట్ కాంటెక్స్ట్ విండో మేనేజ్‌మెంట్. సో, ఈ కాంటెక్స్ట్ విండో మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే ఒక ఎల్ఎల్ఎంని మనం ఏదైనా ఒక క్వెషన్ చేసినప్పుడు లేదా మనం ఒక కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సో అండ్ సో ఐ వాంట్ యూ టు రైట్ ఏ ఈమెయిల్ సో అండ్ సో అని చెప్పి ఇలా కాంటెక్స్ట్ ఇస్తాం కదా! ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ప్రతి ఎల్ఎల్ఎంకి ఒక లిమిట్ ఉంటది. సో, ఈ లిమిట్ ఉంటది కదా! సో, ఈ లిమిట్‌లో ఏంటంటే అది వెల్‌గా మేనేజ్ చేసుకోవాలి. సో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్న లిమిట్‌లో మనం ఇచ్చినప్పుడు అది మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోగల కాంటెక్స్ట్‌ని బాగా అర్థం చేసుకోగలగాలి. దీన్నే కాంటెక్స్ట్ విండో మేనేజ్‌మెంట్ అని అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మోడల్ డిస్టిలేషన్. ఈ మోడల్ డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఒక పెద్ద మోడల్ నుంచి ఒక చిన్న మోడల్‌ని మనం క్రియేట్ చేస్తాం. సో, లార్జ్ మోడల్ ఏదైతే ఉందో అది టీచర్‌గా యాక్ట్ చేస్తది. సో, ఈ టీచర్ ఏంటంటే చాలా గుడ్ ఆన్సర్స్ అయితే జనరేట్ చేస్తది. సో, ఈ స్మాల్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే దాని నుంచి నేర్చుకుంటాడు. ఈ డిస్టిలేషన్ మోడల్ ఏంటంటే దాని నుంచి నేర్చుకొని చీప్ ఆన్సర్స్, ఫాస్టర్ ఆన్సర్స్ టీచర్ లాగే మనకి చెప్తూ ఉంటాడు. సో, దీన్నే మోడల్ డిస్టిలేషన్ అని అంటారు.
గార్డ్ రైల్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గార్డ్ రైల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్ పైన వెళ్తా ఉన్నారనుకోండి. ఆ రోడ్ పైన వెళ్తా ఉన్నప్పుడు స్పీడ్ లిమిట్ బోర్డు కానీ సంథింగ్ ఏవైనా ఉన్నప్పుడు ఇవన్నీ గార్డ్ రైల్స్. సో ఎల్ఎల్ఎంకి ఇక్కడ చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి కాషన్ బోర్డ్స్ లాగా ఇచ్చే సైన్స్ కానీ ఇలాంటివన్నిటిని ఏంటంటే గార్డ్ రైల్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫిక్స్ క్యాచింగ్. సో ఈ ప్రిఫిక్స్ క్యాచింగ్ వచ్చేసరికి 3 యూజర్స్ 3 యాక్ట్ యాజ్ ఏ ఈమెయిల్ రైటర్ అని చెప్పి మనకైతే ప్రిఫిక్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చారు. సో ఈ ప్రిఫిక్స్ క్యాచింగ్ ఏంటంటే, ఈ 3 యూజర్స్ యాక్ట్ యాజ్ ఏ ఈమెయిల్ రైటర్ అంటే ఎల్ఎల్ఎం ఏంటంటే ఆల్రెడీ ప్రిఫిక్స్ క్యాచింగ్ ద్వారా యాక్ట్ యాజ్ ఏ ఈమెయిల్ రైటర్ అని చెప్తే దానికి ఆల్రెడీ అర్థమవుతుంది నెక్స్ట్ ఏం అడుగుతారు. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. వీటన్నిటిని ఏంటంటే ఈ ప్రిఫిక్స్ అంతా ఉంచుకొని క్యాచ్గా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో ఇవైతే 10 ఇంపార్టెంట్ ఏఐ టెర్మినాలజీ కాన్సెప్ట్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.